ఇదేమిటి అన్యాయం? మధ్యాహ్నం ఎట్లా? వచ్చే ఊళ్ళో దిగుతాను. దిగయా చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నాడు? మీరైనా కాదు చెప్పండి సార్. వచ్చే ఊళ్ళో దిగుతా ఉంటున్నాడుగా, పోనివయ్యా. బస్సుకి గన్నద్రా మేసారు. అరే బంగారులో నిద్ర జగొచ్చావు. టికెట్ మేసారు. సరే 100 రూపాయలు చిల్లరేవు. ఏడాకాలంగా ఉందా? చిల్లర లేదు మర్ర లేదు. దిగు దిగు. అరే అటు ఇటు కాకుండా మధ్యలో తిప్పితే ఎట్టగయ్యా? మరి ఎక్కడ దించబట్టావయ్యా? ఎక్కించోడు దిప్పు. నీ గురించి బస్సు ఎక్కాలా? లేకపోతే వచ్చే ఊళ్ళో దిప్పు. ఆ పప్పులో ఉడకో దిగుతావా దిగవా? నువ్వు చచ్చా నేను దిగను. ఎక్కపోతే బస్సు కదలదయ్యా. కదలపోతే కదలపోయా. అదేమిటి కండక్టర్, మీ తగాదా కోసం మమ్మల్ని ఇప్పుడు ఇక్కడే పడేసి ఉంచుతారా? అయితే దిగమని చెప్పండి. దిగవయ్యా. నాకు తెలియక అడుగుతాను, బస్సు మీ సొంతమా? ఏమిటా గుసగుసలు? అది కాదండి, డబ్బా ఇస్తుంటాను, బస్సు మీ సొంతమా అని. కాకపోతే లేకపోతేనా? నన్ను తెమ్మంటాను. మీరెవరండి? టికెట్ లేకుండా ప్రయాణం చేయడానికి ఇది మీ తాతగారి బస్సా? ఏమో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. లేకపోతే ఏమిటయ్యా అంత కోపం? అయితే డబ్బులి. అయితే 100 రూపాయలు చిల్లరేవు. నేనిస్తాను. నోటి లైవ్. ముందు చిల్లరేవు. ముందు నీ నోటివ్వు. ముందు చిల్లరేమంటుంటే. అబ్బా కండక్టర్, ఆయన టికెట్ డబ్బు నేనిస్తాను, ముందు బస్సు పోనివ్వు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి. అదేనండి, నోటు మరి చిల్లరేవాలిగా. మీరు ఎక్కడ దిగితే నేను అక్కడ దిగుతాను. కర్మ. మీరు కొరకలా చూడక్కర్లా. బస్సు దిగ్గానే పెద్ద నోటు మార్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నేను అబద్ధం ఆడాడు. సత్యహరిశ్చంద్రుడు సమత్తమ్ముణ్ణి. ఏమయ్యా డ్రైవరు, బస్సు దుబ్బున కూలబడింది. ఇంతకీ ఏం జరిగింది? తిరిగిపోయిందండి. గొప్ప గుచ్చావు. మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లా ఉంది? రాత్రంతా ఇక్కడ గడపాల్సిందే. అయ్యో కర్మ, నీకు తాగటానికి బీడీ అయినా ఉంది, మాకు అది కూడా లేదే. ఇప్పటికట్టి ఫస్ట్ ఈ బస్ సర్వీస్ ఎంత మాస్టారు? ఎడిచా. నాయన ప్రాణం తీస్తున్నావు కదరా. నువ్వే పడుకో. పడుకో నాయన, నువ్వే పడుకో. ఏమిటి అలా చూస్తారు? రండి, పారాలకు దిగండి, రండి. అరే పర్వాలేదు, నేను అవతల తెరుస్తానులేండి. మీరే పర్వాలేదు, నన్ను గట్టిగా పట్టుకోండి. పర్వాలేదు, ఎందుకు తెరుస్తాను రండి. తలగా ఉన్నాయో మరే పర్వాలేదు రండి. అదిగో వద్దు. వదలగానండి, పర్వాలేదు రండి. పాడు చీర సమయానికి సరిపోద్ది.
ఏమిటండి? కాస్త కళ్ళు మూసుకుంటారా? ఎందుకు? మూసుకోండి. అలాగేనండి. ఏమండో ఇప్పుడు తెరవస్తా. కొంచెం ఆగండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం చేస్తున్నారండి? అబ్బా ఉండండి. ఏమండి ఇప్పుడు తెరవస్తా. ఆ అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిలి. అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిలి. వేగించే ఒంటరి వేళలో, వణికించే ఈ చలిగాలిలో, వేగించే ఒంటరి వేళలో, వణికించే ఈ చలిగాలిలో, నా తనువే తడబడుతున్నది, చెలి సాయం కావాలన్నది. అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిలి. చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నీ మదిలో కలిగెను అలజడి జాబిలి ఈ కోమలి. మదిలో సంగతి తెలుసులే, అది దాచాలన్నా దాగదులే, నీ మదిలో సంగతి తెలుసులే, అది దాచాలన్నా దాగదులే. అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిలి.
అయిపోయింది. బస్సు ఎవడో ఎవడో బస్సు బస్సు తప్పించుకుని దక్షిణ ద్వారమున యముని మందిరమునకు పోవక స్వర్గమునకే పోవుదురు. సంతానహీనులకు ఉత్తర క్రియలు చేయువారుండరు. ప్రేత కర్మము జరుగని నాడు మృతులు ప్రేతత్వ విముక్తులు కాజాలరు. వారికి ఉత్తమ గతులుండవు. విన్నారు కదమ్మా, అపుత్రస్య గతిర్నాస్తి అని పురాణాలు ఘోషిస్తున్నాయి. పుత్రుడు తిలోదకాలు వదిలి ఉత్తర క్రియలు జరిపిస్తేనే తప్ప జీవుడికి సద్గతులు లభించవు. ఏటో కన్నకుడు కాకుండా పోయాడు. ఆ దిగులతో బాబుగారు దివంగతులయ్యారు.